ప్రాచీన గ్రంథాల అపారమైన జ్ఞానాన్ని పంచుకునే ఈ ప్రత్యేక దృశ్య వివరణకు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్రం నుంచి ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం. బ్రాహ్మణుడి సంపద కళ లేదా పిండికుండను తన్నిన బ్రాహ్మణుడి పగటి కల కథగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇదొక సాధారణ పెట్టకథ కాదు సుమా, నీతిశాస్త్రంలో అత్యంత లోతైన ఒక పాఠం. అసలీ కథ దేని గురించి చెబుతుందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక ఆసక్తికరమైన విషయం ఆలోచిద్దాం. హద్దులు లేని కల్పనల వల్ల వచ్చే ప్రమాదాల గురించి మన ప్రాచీన గ్రంథాలు ఎందుకంతలా హెచ్చరిస్తుంటాయి? మన కళ్ల ముందు జరిగే వాస్తవానికి మన మెదళ్ళో మెదిలే కల్పనకు మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతే ఏమవుతుంది? అద్భుతమైన మలుపు ఉన్న ఈ కథ ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానమిస్తుంది. ఈ కథ దేంట్లో భాగమో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. నీతిశాస్త్రం అంటే జీవితాన్ని ఎంత వివేకంతో చాకచక్యంగా గడపాలో నేర్పే ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. పంచతంత్రం కథలు కేవలం పిల్లల కాలక్షేపం కోసం రాసినవి కావు. కష్టాలను, సమస్యలను తమ వివేకంతో ఎలా ఎదుర్కోవాలో నేర్పే కరదీపికలు. ఇప్పుడు ఆ వివేకాన్ని మనకు నేర్పే కథానాయకుడి ప్రయాణంలోకి వెళ్దాం. ఇక కథలోకొస్తే మన కథానాయకుడి పేరు స్వభావకృపణుడు. ఆయన ఒక ఊళ్ళో నివసించే అత్యంత పేద బ్రాహ్మణుడనమాట. ఆయనకు ఎలాంటి సంపద లేదు, కేవలం భిక్షాటన ద్వారా వచ్చే దానంతోనే ప్రతిరోజూ జీవనం సాగించేవాడు. రోజువారీ ఆహారం కోసం ఇతరులపై ఆధారపడటం తప్ప వేరే మార్గమే లేదు. ఆయనేం చేసేవాడంటే భిక్షాటనలో దొరికిన గోధుమ పిండిని కొద్దిగా తిని మిగిలిన దాన్ని చాలా భద్రంగా దాచుకునేవాడు. ఎలాగంటే పడుకునే మంచం దగ్గర సరిగ్గా కాళ్లవైపు ఒక మేకకు ఆ పిండికుండను వేలాడదీసుకున్నాడు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ పిండికొండను అలా కన్నార్పకుండా చూస్తూ నిద్రపోయేవాడు. ఆ కుండ రానులాను నిండుగా మారడం ఆయనలో కొత్త ఆశలను రేకెట్టించింది. అక్కడే అసలు కథ మొదలైంది. అలా ఆ కుండను చూస్తూ చూస్తూ ఆయన మనసులో అత్యాశం మెల్లగా మొదలైంది. ఒకరోజు రాత్రి ఒక పెద్ద పగటి కలలోకి వెళ్ళిపోయాడు. ఊర్లో భయంకరమైన కరువు వస్తుందట. అప్పుడు ఆ పిండి కుండను చాలా ఎక్కువ రేటుకు అమ్మేయాలట. ఆ వచ్చిన డబ్బుతో 2 మేకలు కొంటాడట. అవి కాస్త 6 నెలకోసారి పిల్లల్ని కని పెద్ద మందవుతుందట. ఆ తర్వాత ఆవులు, గేదెలు, గుర్రాలు, ఆ గుర్రాలనమ్మి రాశుల కొద్దీ బంగారం. చూసారా ఎంత వేగంగా ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఊహించేసుకున్నాడో? ఆ ఒక్క పిండికుండతో మొదలైన కల అక్కడతో ఆగిపోయిందా? లేదు, అక్షరాల గాల్లో మేడలు కట్టడం మొదలైంది. ఆ బంగారంతో ఏకంగా 4 అంతస్తుల భారీ భవంతి, ఒక అందమైన బ్రాహ్మణ కన్యతో పిల్లి, వాళ్లకు సోమశర్మ అనే కొడుకు పుడతాడట. ఆయన విలాసంగా గుర్రపుశాలలో కూర్చుని పుస్తకం చదువుకుంటుంటే ఆ చిన్నారి సోమశర్మ పాకుతూ వస్తాడట. భలే ఊహించుకున్నాడు కదా! సరిగ్గా ఇక్కడే పగటి కల దాని పరాకాష్ఠకు చేరుకుంది. ఆ గుర్రాల దగ్గరకు ప్రమాదకరంగా పాకుతూ వస్తున్న తన బిడ్డను చూసి అక్కడినుంచి తీసుకెళ్లమని భార్యమీద గట్టిగా అరుస్తాడు మన బ్రాహ్మణుడు. కాని ఆవిడ ఇంటి పనుల్లో బిజీగా ఉండి పట్టించుకోదట. ఇంకేముంది, ఈయనగారికి విపరీతమైన కోపముచ్చేస్తుంది. మాట వినని భార్యకు బుద్ధి చెప్పాలని కోపంగా లేచి గట్టిగా ఒక తన్ను తన్నాలని డిసైడైపోతాడు. కలలో ఉన్న విపరీతమైన కోపంతో నిజంగానే కాలును గాలిలోకి బలంగా విసిరాడు. మరుక్షణమే టప్మని ఒక పెద్ద శబ్దం. ఈయనగారి కాలు నేరుగా వెళ్లి మంచం చివర ఉన్న కుండకు బలంగా తగిలింది. ఇంకేముంది, ఎన్నో రోజుల ఏకైక ఆస్తి అయిన గోధుమ పిండి కుండ ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. అంతే, వాస్తవం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఆ కుండ పగలగానే అందులో ఉన్న తెల్లటి గోధుమ పిండి అంతా ఒక్కసారిగా ఆయన మీద పడిపోయి అచ్చం ఒక తెల్లటి పిండి బొమ్మలా మారిపోయాడు. నిశ్శబ్దమైన ఆ గదిలో భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. బంగారం లేదు, 4 అంతస్తుల భవనం లేదు, గుర్రాలు లేవు, సోమశర్మ లేడు. చివరికి మరుసటి రోజు కడుపు నింపుకోవడానికి ఆ పిండిగూడా మిగలలేదు. వాస్తవం ఒక్కసారిగా ఎదురయింది. ఈ వినోదాత్మకమైన కథ వెనుకున్న అసలైన ఉద్దేశ్యాన్ని పంచతంత్రం ఒకే ఒక్క అద్భుతమైన వాక్యంలో చెప్పేసింది. సాధ్యం కాని విషయాల కోసం పాకులాడే వ్యక్తి లేదా ఎన్నటికీ జరగని వాటి గురించి కలలు కనేవాడు ఆ సోమశర్మ తండ్రిలాగే దుఃఖం పాలవుతాడు. ఎంత ఖచ్చితమైన సత్యం కదా! వాస్తవాన్ని వదిలేసి కల్పనల్లో విహరిస్తే చేతిలో ఉన్నది కూడా ఎలా చేజారిపోతుందో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ కథ పంచతంత్రంలోని 5వ తంత్రమైన అపరీక్షిత కారకం కిందకు వస్తుంది. అంటే సరిగ్గా ఆలోచించకుండా ముందుముందలు చూసుకోకుండా చేసే పని అని అర్థం. తొందరపాటుతో వ్యవహరిస్తే వాస్తవం ఎలా నాశనమవుతోందో, వర్తమానంలో జీవించకుండా కేవలం పగటికలల్లోనే తేలిపోతే ఎంత నష్టమో
ఆలోచించకుండా పనిచేయడం అనే సూత్రానికి ఈ బ్రాహ్మణుడి కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇక్కడ మనం పగటి కలలకు వాస్తవానికి మధ్య ఉన్న ఆ ప్రమాదకరమైన గీతను చాలా స్పష్టంగా చూడొచ్చు. అసాధ్యమైన వాటికోసం ఆరాటపడటం ఎప్పుడూ ప్రమాదకరం. దానికి బదులుగా వర్తమానంలో మన దగ్గరున్నదాన్ని సంతోషంగా స్వీకరిస్తూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఊహల్లో కోటీశ్వరుడుగా ఫీలవ్వడం కంటే ఉన్న ఆ కొద్దిపాటి పిండిని సరిగ్గా వాడుకోవడమే నిజమైన వివేకం కదా. ప్రస్తుత క్షణంలో జీవించడం ఎంతో అవసరం. ఈ దృశ్య వివరణను ముగించే ముందు ఈ ప్రశ్నను ఒక్కసారి మననం చేసుకుందాం. లేని దాని గురించి కలలు కంటూ ఉన్నదానిని కోల్పోవడం మన చుట్టూ సాధారణంగా జరిగే పనేనా? ఖచ్చితంగా. ఎప్పుడో ప్రాచీన కాలం నాటి పాఠం నేటి ఆధునిక కాలానికి కూడా అద్భుతంగా సరిపోతుంది. అనవసరమైన కోరికల వెంటపడి చేతుల్లో ఉన్న సంతోషాలను చేజార్చుకునే సందర్భాలు మనమెన్నో చూస్తుంటాం. అందుకే కల్పనలకు ఒక హద్దు పెట్టుకుని వాస్తవంలో జీవించడం నేర్చుకోవడమే ఈ ప్రాచీన విజ్ఞానం మనకందించే అతి పెద్ద బహుమతి. ఈ కథలోని నీతి మనందర్నీ ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ ముగిద్దాం.